నేను కాసేపు మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత కాసేపు నేను మాట్లాడిన దాని మీద లేదా మీకున్నటువంటి ఆలోచనలు కాసేపు దాని గురించి కూడా చర్చించుకుంటే బాగుంటుంది. నాకు అధ్యక్షులు వారు ఏం చెప్పారంటే, మీరు ఎంతసేపున మాట్లాడండి ఉన్నారు, ఎంతసేపున మాట్లాడడం కాదు కానీ మీరు కూడా ఏమైనా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సందేహాలు కానీ లేదు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కానీ. ఎందుకంటే నాకు ఈ మన్ కీ బాత్ ఇష్టం ఉండదండి. రెండు పక్కల నుంచి మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను చెప్పేది మీరు చెప్పేది, నేను చెప్పేది మీరు వింటారు, మీరు చెప్పేది కూడా నేను వినాలి, మేము వినాలి. రాజ్యాంగం ఒక దేశంలో ఎందుకు ఉంటుంది? ఇది చాలా మౌలికమైన ప్రశ్న. మనం రాజ్యాంగం పీఠికి చదువుకున్నాం, ప్రియాంక. ఇందులో భారతదేశంలో ఉన్న మనం దేనికోసం అంకితం అవుతున్నాము అనే మాట చెప్పాను. ఇది రాజ్యాంగంలో పీఠి. రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం లేకుండా కూడా నడవచ్చు కదా. రాజ్యాంగం ఎందుకంటే ప్రజలని ప్రభుత్వం బారి నుంచి కాపాడడానికి రాజ్యాంగం. రాజ్యాంగం లేకపోతే, రాజ్యాంగం నిర్వీర్యమైపోతే ప్రభుత్వం నుంచి ప్రజలకి రక్షణ ఉండదు. కొంచెం కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. అంచేత ఫండమెంటల్లీ కాన్స్టిట్యూషన్ ఈజ్ మెంట్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ ది గవర్నమెంట్. లేదంటే ప్రభుత్వం దగ్గర లేనటువంటి వనరులు లేవు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర పోలీసు ఉంటుంది, సైనిక బలగాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సాయుధ దళాలు ఉంటాయి, అధికారులు ఉంటారు, రకరకాల వసతులు వరకు ఉంటాయి. వాటిని ఈ ఆదినారాయణ రెడ్డి గారు, పరకాల ప్రభాకరు, లేకపోతే మా ప్రసాద్ గారు మేము ఎందుకు పనికిరాము వాటి మనం? ఎప్పుడు మేము వాటి నుంచి ఎదుర్కోవచ్చు? మీరు ఎవరైనా కూడా ప్రభుత్వం మీ మీద దాడి చేస్తే ఏం చేయొచ్చు? మీరు చూడవయ్యా, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, ఈ రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు నా హక్కుల్ని హరించేటటువంటి అవకాశం లేదు అని కోర్టుకి వెళ్తాం. కోర్టు ఏమంటుంది? నో, యూ కాంట్ డూ దిస్ అంట. అంతే కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకవేళ కోర్టు, పార్లమెంటు, అసెంబ్లీ, పత్రికలు, ఇందాక ఉమామేశ్వర గారు చెప్పారు, టెలివిజన్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అధీనంలోకి, ప్రభుత్వం చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి. కోర్టులోకి వెళ్తే నాకు ఇలా అయింది, ఇలా అన్యాయం జరిగిందని అంటే ఆ కేసు వినకుండా పెట్టండి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జాప్యం చేసేసి 3 ఏళ్ల తర్వాత ఇంకెందుకులే అని మీరు విసిగిపోయి వదిలేస్తే మీ హక్కు అక్కడ కాల రాసినట్టు. రాజ్యాంగంగానే ఉంటుంది, కోర్టుగానే ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. 2019లో ఎలక్షన్లో అవకతవకలు జరిగాయని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చాలా సంవత్సరాలు, మీరు చాలామంది తెలిసి ఉంటుంది, వినుంటాను, చాలా సంవత్సరాల నుంచి ఏ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని అతిక్రమిస్తోంది, ఎక్కడ ఉల్లంఘిస్తోంది, ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా లేదా, అభ్యర్థులు సరైనటువంటి వాళ్ళకి కాదా, వాళ్ళకి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా, ఇలాంటివి ప్రజల ముందు పెడతారు. మన ఇష్టం, అది చదివిన తర్వాత ఏం చేయాలి, వాడు దాని తర్వాత ఏం చేయాలి మనకు తెలియజేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే 2019 ఎన్నికలు సజావుగా జరగలేదు, వారు
ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని చెప్పారో లెక్కించినప్పుడు అంతకన్నా ఎక్కువ లెక్కించారు, ఇందులో ఏదో తేడా కనపడుతోంది అని వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి కదా. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 20, 21, 22 3 సంవత్సరాల తర్వాత ఢిల్లీ హైకోర్టు పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఏం చెప్పి చేసింది? నీ వాదనలో పసలేదు, నువ్వు చెప్తున్న దాంట్లో నిజం లేదు, వాస్తవం లేదు అని అనలేదు. ఇక్కడే చాలా ముఖ్యమైన జాగ్రత్త ఇవ్వనండి. ఢిల్లీ హైకోర్టు ఏమందంటే, చూడండి ఏడీఆర్ గారు, ఎన్నికలు 2019లో అయిపోయినాయి, ఇది 2022, 3 ఏళ్ళు అయింది, ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పరిపాలన జరుగుతోంది, ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ అన్నారండి. అంటే దీనికి మనం రోజువారీ వ్యవహారంలో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని హత్య చేశారండి. హత్య జరిగింది అని పోలీసులు కేసు పెట్టారండి. వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా కేసు పెట్టారు, ఇలా హత్య జరిగింది, వాళ్ళని చంపేశారండి. కోర్టు 3 ఏళ్ల తర్వాత విని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేస్తూ ఏం చెప్పింది? చూడాయన పోయినోడు అలాగా పోయాడు, నేను ఇవ్వాల్సినటువంటి తీర్పు ఆయన్ని బతికించి తీసుకురాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, వెళ్ళండి ఇంటికి అన్నట్టుగా ఉంది. అంతే కదండి. సో ఇవాళ మన దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి. ఉమామహేశ్వరరావు చెప్పారు, మీడియా వాళ్ళు ఏం చెప్తే రాస్తాం. మీకు తెలుసు తెలియదు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపుగా 90% టెలివిజన్ ఛానళ్ళు 2 వ్యాపార సంస్థల, పారిశ్రామిక సంస్థల అధీనంలో ఉన్నాయి. వారు ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టు, పరోక్షంగా పెట్టుబడి పెట్టు, వాళ్ళే నడుపుతారు. స్వేచ్ఛ ఎలా ఉంటుంది? మీరు చెప్పింది ఎందుకు రాస్తారు? మీరు మనం చూశారు, జంతర్ మంతర్లో జరిగింది కదా, ఎన్ని పేపర్లు రాసేయండి. మీకు తెలిసి జంతర్ మంతర్లో ఏం జరిగిందో మీకు తెలిసిందంతా సోషల్ మీడియాలో తెలిసింది, అంతేనా? ఒక్క పేపర్ రాయలేదు, తెలుగు పేపర్లు కూడా రాయలేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళకి భయపడి తెలుగు పేపర్లు రాయలేదు, తమిళ పేపర్లో రాయలేదు, మలయాళ పేపర్లో రాయలేదు, బెంగాలీ పేపర్లో రాయలేదు, ఎవరు రాయలేదు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకు కొన్ని హెచ్చరికలు చేయాలి. నేను అతిశయోక్తిగా చెప్తున్నాను, లేదా మిమ్మల్ని భయపడడానికి చెప్తున్నాను, దయచేసి అనుకోకండి. ఒకటి అనుభవంతో చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే, ఇలాంటి సమావేశాలు మనం ఇలాగే పెట్టుకుంటూ వెళ్తాము, ఎప్పటికీ అవకాశం ఉంటుంది అనేటటువంటి భ్రమలో మాత్రం దయచేసి ఉండకండి. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాలలో స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆదినారాయణ గారు మీకు తెలుసో తెలియదు, కష్టమైపోతుంది. కష్టమయ్యి కొన్నాళ్ళకి అసంభవం అయిపోతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అప్పుడు రాజ్యాంగం, ప్రజల హక్కులు అని ఉమామహేశ్వరరావు గారు, ప్రసాద్ గారు ఇలాంటి శిశువుకి పెడితే ఈ పాటి వాళ్ళు ఇది లాగేస్తాడు, మన ఎక్కడ తీసేస్తాడు. అంచేత పరిస్థితులు చాలా గంభీరంగా ఉన్నాయి దేశంలో.
రెండవది, ఇప్పుడు వందే మాతరం మీద పెద్దగా వివాదం రేపారు, మాట్లాడుతున్నారు చాలామంది, మీరు చూసే ఉంటారు. ఈ మధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, 4 నెలలు అయినట్టుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా వందే మాత్రం 6 చరణాలు తప్పకుండా పాడి తీరాల్సిందే, అది కూడా జనగణమన ముందుకు పాడాలి అని మొన్న మొదలుపెట్టారు కూడా. ఎర్రకోట దగ్గర 15వ తారీఖు. ఇది ప్రారంభం. మనం ఇవాళ మన సమావేశంలో కూర్చున్నాం, కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టుకున్నాం, అది మామూలే. మనకి ఆలస్యంగా మొదలైంది కదా, ఆలస్యం అయిపోతుంది కదా. ఇందాక వందే మాత్రం ఎలాగ పాడుకున్నాం కదా, జనగణమన ఈసారి వదిలేద్దాం అని మొదలుపెట్టి కొన్ని నెలలకి జనగణమన పూర్తిగా పక్కన పెట్టి వందే మాత్రం మాత్రమే పాడేటటువంటి పరిస్థితులు ఎక్కువ దూరంలో లేవు. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. మొన్న ఆగస్టు 15వ తారీఖు త్రివర్ణ పతాకం స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ఎగిరింది. వచ్చే సంవత్సరం ఎర్రకోట మీద నుంచి స్వాతంత్ర దినోత్సవం నాడు త్రివర్ణ పతాకమే ఎగురుతుందా అనేది నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. ఎలాంటి పతాకం ఎగురుతుందో మీరు ఊహించుకోవచ్చు. ఒకవేళ త్రివర్ణ పతాకం కాకుండా మరో పతాకం వారికి కావలసినటువంటి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారికి కావలసిన పతాకాన్ని ఎగరేశారనుకోండి, ఆదినారాయణ రెడ్డి గారు మీరు ఏమైనా చేయగలరు? కెన్ యు డూ సంథింగ్? ఖచ్చితంగా త్రివర్ణ పతాకమే ఎగురుతుందని నా విశ్వాసం. ఎగురుతుంది నేను విశ్వసిస్తున్నాను. ఎగరకపోతే ఏం చేస్తారంట? ఏం చేయలేము, ఏమీ చేయలేము. మనం ఆశావహుడు, ఆప్టిమిస్టు కాదండి. ఎగరకపోతే ఈ దేశం ఊరుకోరు అనేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ? లేదు. ఎగరకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడతారు, ఒప్పుకోరు, కోర్టులు కొట్టేస్తాయి, పిటిషన్ ఇస్తే మమ్మల్ని అభిశంసిస్తాయి, మేము రాజీనామాలు చేయాల్సి వస్తుందేమో అనేటువంటి భయం ఉందా? లేదు. మూడవది, ఈ మధ్య హోంమంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వంలో హై లెవెల్ కమిటీ ఆన్ డెమోగ్రాఫిక్ చేంజ్ అని ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఎంత అటెన్షన్ రావాలో, ఎంత చర్చ జరగాలో అంత జరగలేదు. ఎవరు మాట్లాడలేదు దాని గురించి. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి కమిటీ. అంటే జనాభాలో జరిగినటువంటి మార్పుని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఏదైనా కమిటీ నియమిస్తే మీరు చాలామందికి తెలుసు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తారు. ఏం చేయాలి ఆ కమిటీ అని. ఏం చేయాలి ఆ కమిటీ అన్నప్పుడు వాళ్ళు 4-5 ఇచ్చి ఆ 4-5 పదే చొరబాటుదారుల వల్ల జనాభాలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు మీద ఒక నివేదిక కావాలి అని అడిగారు. ఓకే, అంటే కొంతమంది మనకు సంబంధం లేని వాళ్ళు, కొంతమంది మనకు సంబంధించినటువంటి వాళ్ళు అని తేల్చాలి. ఇది దాని ఉద్దేశం. దీంతో సమానాంతరంగా
మనం ఇప్పుడు ఎస్ఐఆర్ చూస్తున్నాం. మనం హక్కుల గురించి మాట్లాడుకుంటే, స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటే, లేదు ఇలా మన సమావేశం అయ్యేటటువంటి హక్కు గురించి మాట్లాడుకుంటే, ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి కదా మనకి, ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఇవన్నీ మనం ఈ దేశంలో పౌరసత్వం కలిగి ఉంటే మనం దీని గురించి మాట్లాడవచ్చు, దీని గురించి మనం ఎంతో అంతో అలజడి చేయొచ్చు. అసలు నువ్వు పౌరుడివే కాదు అన్నారు అనుకోండి, నువ్వేం చేయలేవు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? పౌర హక్కులు అని అంటే ముందు నువ్వు పౌరుడివా కాదా అంటే కాస్త లైటర్ వెయిన్లో చెప్పాలంటే, ఈ మధ్య మీరు చూసుంటారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్టు నువ్వు ఈ దేశ పౌరుడివి అని నిర్ధారించేటటువంటి డాక్యుమెంట్ కాదు అది కదండి. ఏది పౌరసత్వం నిర్ధారించే డాక్యుమెంట్ మీ దగ్గర ఏముంది? ఏం లేదు, ఏది కాదు. మామూలుగా అయితే అసలు పాస్పోర్ట్ మీరు పౌరులు అని నిరూపించుకోవడానికి మీరు బయట దేశానికి వెళ్ళినప్పుడు బయట దేశానిలో వాళ్ళకి చూపించడానికి, నేను భారతీయుడినే చెప్పడానికి. అంతేగాని అమర్నాథ్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు నాకు నేనేమో ఆయనకి చూపించేవి కాదు ఇవి. ఎవరు పౌరులు కాదు, ఎవరికి హక్కులు ఉండాలి, ఎవరికి హక్కులు ఉండే అవకాశం లేదు. ఇది కొంచెం మనం లోతుగా కాసేపు చర్చించుకుందాం. చల్లారిపోయింది మళ్ళీ తీసుకుంటాను. మీరు తట్టుకోలేకపోతుంది కాఫీ తాగకపోతే. పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఇది కొంచెం లోతుగా మీరు అవగాహన చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. హూ ఈజ్ ఎన్ ఇండియన్, హూ ఈజ్ నాట్ ఎన్ ఇండియన్, ఎవరు భారతీయుడు, ఎవరు భారతీయుడు కాదు, ఓకే? ఎవరు ఈ దేశానికి చెందినటువంటి వారు, ఎవరు ఈ దేశానికి చెందినటువంటి వారు కాదు. ఈ దేశం ఎవరిది, ఈ దేశం ఎవరిది కాదు. ఈ దేశం నాది, నాకు చెందుతుంది అని నేను ధైర్యంగా చెప్పాలంటే నా దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు మా ఆదినారాయణ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టాం అనుకున్నాం. ఆయన పరగా మనడు ఉండు ప్రసాద్ తీ పక్కన కొంచెం కమ్యూనిస్ట్లో ఉన్నాడు పక్కన అన్నారనుకోండి ఈయనకి ఇచ్చామనుకోండి ఆ అధికారం, ఏమవుతుంది? ఆయనకి కావలసిన వాళ్ళు పౌరులుగా ఉంటారు, ఆయనకి కిట్టని వాళ్ళు పౌరులుగా ఉంటారు, అంతే కదా? క్లియర్? ఇప్పుడు ఇక్కడ దేనికి మనం లింక్ చేస్తామంటే, ఇవాళ ఎస్ఐఆర్ జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్. ఎందుకు ఎస్ఐఆర్ చేస్తున్నారు? ఎందుకు ఎస్ఐఆర్ చేస్తున్నారంటే, చాలా చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్లు, ఆ ఊర్లో ఒకటి, ఈ ఊర్లో ఒకటి, ఆ ఊర్లో ఒకటి, రకరకాల ఓట్లు, వారిని చొరబాటుదారులు, వీళ్ళందరూ కోకొల్లగా ఉన్నారు. వాళ్ళందరినీ తీసేసి ప్రక్షాళన చేసి క్లీన్
పరిశుద్ధమైనటువంటి ఓటర్ లిస్టు మనం తయారు చేసుకోవాలి అని అన్నారు. పరిశుద్ధమైన ఓటర్ లిస్ట్ తయారు చేసుకుని చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేసి, బదిలైన వాళ్ళ పేర్లు తీసేసి, ఇక్కడ లేనటువంటి వాళ్ళ పేరు తీసేసి, ఒకే పేరు మీద 10 చోట్ల 10 మందికి 10 ఓట్లు ఉంటే అవి తీసేసి, విదేశీయులు ఎవరైనా ఉంటే వారిని తీసేస్తే నాకు ఏమీ అభ్యంతరం లేదు, మీకు అభ్యంతరం లేదు, కోరుకుంటాం మనం అలా కావాలని, అంతే కదా. ఇప్పుడు మీ కాలనీ ఉందండి, ఇక్కడ ఏదో మీరు వారిని ఎన్నుకున్నారు కొంతమంది ఎన్నుకుంటున్నారు, మీరే వేయాలి కానీ ఎవరు పడితే వాడు వేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. మీరు మాత్రమే ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి వారే ఉంటారు, అంతే కదా. దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ 10 మంది చనిపోయిన వారి పేర్లు చూపించి 10 మంది చనిపోయిన వారి పేర్లు చూపించి ఒక 50 మందిని బతుకున్న వాళ్ళు తీశారనుకోండి. మీరు అవును అడిగితే 10 చూపిస్తాను నేను, కానీ ఓటు కోల్పోయినటువంటి వాళ్ళు వేరు. ఇప్పుడు ఏనుక్కి 2 రకాల దంతాలు ఉంటాయి, ఒకటి చూపించడానికి ఉంటుంది, దాంతో తెలియదు, అది తినేవి ఇంతంతే ఉంటాయి చిన్న చిన్నవి. అలాగా చూపించడానికి ఒకటి, అసలు కార్యం వేరు. నేను ఎందుకు అంటున్నాను అలాగా? ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు దేశంలో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ, దీని ద్వారా 6 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే అక్టోబర్కో సెప్టెంబర్కో ఈ ప్రక్రియ అయిపోతుందండి. 16 కోట్ల ఓట్లు తొలగించబడతాయి. బీహార్లో జరిగింది, బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది, గుజరాత్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, పాండిచ్చేరిలో జరిగింది, లక్షద్వీప్లో జరిగింది. ఏం జరిగింది అని కొంచెం లోతులోకి వివరాల్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేశంలో జనాభా పెరుగుతోందా తరుగుతోందా? పెరుగుతోందా? దేశంలో జనాభా పెరిగితే ఓటర్ల సంఖ్య పెరగాల తరగాల? పెరగాలి. దానికి ప్రమాణం ఏమిటి? ఇందాక మన ఆదినారాయణ రెడ్డి గారు మన పీటీకి చదివి వినిపించారు, ప్రసాద్ గారు. అందులో మనం రాసుకున్నటువంటి లక్ష్యాలు, ఆ లక్ష్యాలు సాధించడానికి ఓటు హక్కు ఇచ్చాం. ఓటు హక్కు ఆ రోజుల్లో 21 సంవత్సరాలకు ఇచ్చాం, ఆ తర్వాత 18 సంవత్సరాలకు తగ్గించాం. ఓకే. సో ఇవాళ దేశంలో ఓటు హక్కు పొందాలి అని అంటే మీకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి? మీ చదువా, మీ ఆస్తి, మీరు స్త్రీ పురుషులా, మీ కులమా, మీ మతమా, మీ ప్రాంతమా, మీ భాష, మీ ఆస్తి, మీరు పన్ను కడుతున్నారా లేదా, ఏంటి ప్రమాణం? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు మీకుంటే మీరు ఓటరుగా నమోదు కావడానికి, మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు అర్హులు. ఇందులో పెద్దలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అడల్ట్ పాపులేషన్, వయోజనుల సంఖ్య, అడల్ట్ పాపులేషన్ ఎంత అని కొట్టండి. తెలంగాణలో అడల్ట్ పాపులేషన్ ఎంత? 100 అనుకుందాం కాసేపు ఈజీగా. ఎంతమంది ఓటర్లు ఉండాలి? 100 ఉండాలి కదా. 99 ఉన్నాయనుకోండి, చిన్న పొరపాటు జరుగుతాయి అప్పుడప్పుడు.
మీరంతా ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి పొరపాటు జరుగుతుంటాయి. 101 ఉందనుకోండి, ఓకే, చిన్న పొరపాటు జరిగింది. 70 ఉన్నాయనుకోండి, ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? 130 ఉన్నాయనుకోండి, ఒప్పుకుందామా? సో ఇది క్లియర్ కదా. అంచేత దేశంలో వయోజనులు ఎంతమంది ఉన్నారో ఇంచుమించుగా అంతమంది ఉంటే ఓటర్ల జాబితాలో పరకాల ప్రభాకర్కి నో ప్రాబ్లం. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉండకూడదు, అంతకన్నా తక్కువ ఉండే అవకాశం అసలు ఉండకూడదు. ఒకవేళ తక్కువ ఉంటే ఏమవుతుంది, కొంతమంది భారత జనాభానే ఏరేస్తారన్నమాట. అంతే కదండి, బ్రాడ్గా చెప్తాను. మీరు ఈ లెక్క చూసుకుంటే మీకు బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించారు. తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించారు. కేరళలో 24 లక్షల ఓట్లు తొలగించారు. గుజరాత్లో 77 లక్షల ఓట్లు తొలగించారు. రాజస్థాన్లో 44 లక్షల ఓట్లు తొలగించారు. మధ్యప్రదేశ్లో 44 లక్షల ఓట్లు తొలగించారు. మీరు బెంగాల్ గురించి విని ఉంటారు, తమిళనాడు గురించి విని ఉంటారు, కేరళ గురించి కూడా విని ఉంటారు. మధ్యప్రదేశ్ గురించి వినలేదుగా, నేను చెప్తేనే తెలియలేదు మీకు. ఎందుకు వెళ్ళలేదు చెప్తాను. మధ్యప్రదేశ్ గురించి వినలేదు, రాజస్థాన్ గురించి కూడా వెళ్ళలేదు మీరు, గుజరాత్ గురించి కూడా వెళ్ళలేదు, ఉత్తరప్రదేశ్ గురించి కూడా వెళ్ళలేదు మీరు. ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ ఇది ఎన్నికల సీజన్ కాదు. అందుకని రాజకీయ పార్టీలు కానీ, మన ఉమామేశ్వరరావు చెప్పినటువంటి మీడియా కానీ దీని గురించి రాయాల్సిన అవసరం లేదు. మనం కూడా అక్కడ జరిగింది అనుకున్నాం అంతే. నేను ఇప్పుడు చెప్పిన మీకు ఎన్నికలు అయినటువంటి బెంగాల్ చెప్పాను, తమిళనాడు చెప్పాను, కేరళ చెప్పాను, మొన్న ఎన్నికలైనటువంటి మధ్యప్రదేశ్ చెప్పాను, ఎన్నికలు కాలేదు. గుజరాత్ చెప్పాను, ఎన్నికలు కాలేదు. రాజస్థాన్ చెప్పాను, ఎన్నికలు కాలేదు. 45, 44, 77. కానీ ఉత్తరప్రదేశ్లో 2,83,00,000 ఓట్లు తొలగించారు. 2,83,00,000 votes were deleted. ఇందులో ఒక్కళ్ళు కూడా మృతి చెందిన వాళ్ళు లేరని, లేకపోతే బదిలీ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు లేరని, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు లేరని నేను అంటాను. ఇప్పుడు ఈ కాలనీలో ఉన్నటువంటి వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి జూబ్లీహిల్స్లో ఉన్నారు కాసేపు. కానీ తెలంగాణలో ఓటర్ లిస్టులో అయితే ఉంటాడు కదా, అక్కడ నెంబర్ తగ్గదుగా, ఇక్కడ తగ్గచ్చు నెంబర్. మొత్తం మీద తగ్గుతుందా? తగ్గే అవకాశం లేదు కదా. ఇక్కడి నుంచి అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు కదా, ఇక్కడ తీసేసి అక్కడ పెట్టకపోతే ఏం చేస్తాం? కొంతమంది పెడుతున్నారు, కొంతమందిని పెట్టడం. ఇది కావాలని చేస్తున్నారా, నిర్లక్ష్యంతో చేస్తున్నారా, లేక అవివేకంతో చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, అసమర్థంగా చేస్తున్నారా? ఎలా చేసినా కూడా ఈ దేశంలో ఎవరైనా అర్హులైనటువంటి ఒక ఓటర్ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం లేకపోతే, అది మనం కాకపోయినా, మన ఓటు కాకపోయినా, మనకు కావలసిన వాళ్ళ ఓటు కాకపోయినా, మనందరికీ దట్ షుడ్ బికమ్ ఎన్ ఎజెండా. అవునండి. నేను ఈ ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఓట్లు కోల్పోతున్నారు అనేదాన్ని కొన్నాళ్ళ నుంచి కాస్త నేను అధ్యయనం చేస్తున్నాను, రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈ సందర్భంలో
ముందు చాలామంది నాతోటి నువ్వు దీని గురించి పెద్ద అలవాటు చేస్తున్నావు రకాల ఈ గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసర్లు అంతేనయ్యా అన్నీ అంత సమర్థవంతంగా నువ్వు అనుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడ అన్న సమర్థవంతంగా లేక ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనుకోండి సర్దిద్దుకోవచ్చు కదా. సర్దిద్దుకోవడం అంటే ఏంటి? నా ఓటు తీసేసారు నేను ఇక్కడ వాడిని అన్నాడు, అయ్యో పొరపాటు అయిపోయింది దా అని ఏం చేయాలండి? ఇవ్వాలి. ఓకే, అప్పుడు ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని నేను నమ్ముతాను. అలా కాకుండా అర్హులైనటువంటి వారు ఓటు తొలగించబడిన తర్వాత వాళ్ళు లబో దిబో అని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేసుకుంటే పట్టించుకోలేదనుకోండి, ఏమనాలి దాన్ని? అసమర్థత అనాలా, యాదృచ్ఛికంగా జరిగిందనాలా, పొరపాటు అనాలా, ఏమనాలి? కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు. బీహార్లో అడల్ట్ పాపులేషన్ సంఖ్య 8,22,00,000, 8.22 crores. ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ completing the SIR exercise, the net number of voters in Bihar is 7.42 crores. Adult population సంఖ్య 8.22. 80 లక్షలు అక్కడ లోటు వచ్చింది కదండి. వై? ఎలా డబుల్ ఓటింగ్? 8,22,00,000 మంది పాపులేషన్ ఉన్నారండి, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. ఇంకా డబుల్ ఓటింగ్ అందు ఉండాలి కదా. అదేనండి, ఇప్పుడు 8.22 విలేజ్లో ఉండి ఇక్కడ ఉండి కాదు కదా. 8.22 జనాభా 8.22, మీ ఓటు 7.42. ఎవరు? దెన్ మీకు ఎలక్షన్ కమిషన్ ఇంకొక చిన్న ట్రిక్ ప్లే చేస్తుందండి. అంటే కొంచెం ఇందులో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అది. వాళ్ళు ఏం చేస్తారంటే 80 లక్షలు తొలగించారు, ఒక 20 లక్షలు వాళ్ళు అదనంగా జోడించారు. నికరంగా ఎంత తేలింది తీసేసిన వాడి సంఖ్య అప్పుడు? సుమారు 60 లక్షలు, 62 లక్షలు తేలింది. అంతే కదండి. ఓకే, అది కాస్త తర్వాత అవుతాం. ఎస్ఆర్ అయిపోయింది, ఎన్నికలు జరిగాయి. ఈ మధ్యలో అసలు ఈ తొలగించబడినటువంటి వారు ఎవరు అని పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళు కాస్త దీన్ని ఆరాధిద్దామని బయలుదేరితే పెద్దగా వివరాల్లోకి వెళ్ళను, నేను రాశాను కాబట్టి మీకు తర్వాత ఎప్పుడు చెప్తాను. కానీ స్థూలంగా తొలగించబడినటువంటి వారిలో ఎక్కువగా ఉన్నది ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు, ఆదివాసీలు, దళితులు, రోజువారీ కూలి నాలి చేసుకునేటటువంటి నిరక్షరాస్యులైన సామాన్య జనం. ఈ 4 కేటగిరీల్లో ఎక్కువగా మహిళలు. దిస్ ఈజ్ ద ప్యాటర్న్. ఓకే, ఎలక్షన్ అయిపోయింది. అసలు 80 లక్షల మంది ఓట్లు కోల్పోయిన తర్వాత ఎలక్షన్ ఎలా పెడతావు? దాన్ని ఎలా ఒప్పుకుంటాం? ఎందుకు పోటీ చేస్తావు?
పోటీ చేసే ముందు ఓటు చోరీ అన్నావు, మరి పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడలేదు. ఓకే, అయిపోయింది, వీళ్ళందరూ తీసేసారు అన్నారు రాజకీయ పార్టీలు. తీసేసి నువ్వు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరు గెలిచారు, ఒకరు ఓడారు, ఎవరో మాకు అవసరం లేదు. ఈ 80 లక్షల మంది ఏమైంది, వీళ్ళ మంచి చెడ్డలు ఏంటి అని ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ మీడియా సంస్థ కానీ దాని గురించి విచారించారా? లేదు కదా. బీహార్లో నిజం ఎంత చెప్పానో ఒక 20 లక్షల మందినో 23 లక్షల మందినో కొత్తగా అదనంగా చేర్చారు. వాళ్ళు సరైన వాళ్ళ మనకి తెలియదు, వీడు. దానికి ఏమిటి ప్రమాణం ఏమిటి? దానికి ప్రమాణం ఏంటంటే సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఇంకంత డీటెయిల్ ఇంకా సాయంత్రం ఇదే పడుతుంది, డీటెయిల్లోకి వెళ్ళారు, కానీ నేను క్లుప్తంగా చెప్తాను. దానికి ప్రమాణం ఏంటంటే బీహార్లో ఓటర్ల జాబితాని అధ్యయనం చేసి చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఏది ఎస్ఐఆర్ ద్వారా ప్రక్షాళన అయినటువంటి ఓటర్ల జాబితా నేను చెప్పేది. మీరు ఇందాక అనుకున్నామే చొరబాటుదారులు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ అనుకున్నాం, వాళ్ళు కాదు. ప్రక్షాళన అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎస్ఐఆర్ విజయవంతంగా ఎస్ఐఆర్ మేము చేసిన తర్వాత చూస్తే దాదాపుగా యూ వోంట్ బిలీవ్ దిస్ 1,42,00,000 అవుట్ ఆఫ్ 7.42 1.40 lakhs అంత. సరే, ఒక కోటి అనుకుందాం. 1 crore addresses are incorrect. They could be bogus also, some of them. Why? నువ్వు అంత ప్రక్షాళన చేయడానికి నువ్వు ఒక ఇంత పెద్ద మిషన్ పెట్టున్నావు కదా. Why? Nearly 15,000 are duplicates. 15,000. Then ఆ ఓటర్లు స్టడీ చేస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఒకే చిరునామా మీద 508 మంది, 309 మంది, 710 మంది ఒకే చిరునామా, ఒకే ఇంట్లో. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఫర్ బీహార్ ఎలక్టరల్ రూల్స్. సో కొంతమంది ఏమన్నారంటే అసలు ఈ ఇల్లు ఎలా ఉంటుంది, 700 మంది ఉన్న ఇల్లు అని చూద్దాం అనుకున్నారు. ఎక్కడ ఉందంటే ఒక నియోజకవర్గంలో పలానా గ్రామంలో. రైట్, ఎవరు వీళ్ళందరూ అని చూస్తే అన్ని కులాల వారు ఉన్నారండి. ఇంత గొప్ప విషయం అండి. ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే అన్ని మతాల వారు ఉన్నారు ఇంట్లో. ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే దేశంలో ఉన్నట్టు అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. మురుగన్ ఉన్నాడు, కర్తార్ సింగ్ ఉన్నాడు, పంజాబ్ నుంచి, తమిళనాడు నుంచి, అనుకుంటున్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటే భారతదేశం అంతకన్నా మనం కోరుకునేది ఏముంది? అంచేత కాస్త ఎక్కువ క్యూరియాసిటీ పెరిగి మనం ఏమైనా సరే ఈ గ్రామానికి వెళ్ళి ఇంటిని చూడాలి అని బయలుదేరారండి. బీహార్ రోడ్లు అంత బాగోవు, కష్టపడి కింద మీద పడుతూ వెళ్ళారు. వెళ్ళి వెతికితే ఆ గ్రామంలో ఆ ఇల్లు లేదు. ఇది ఎస్ఐఆర్ తర్వాత. విచ్ మీన్స్ నాట్ ఓన్లీ ద డిలీషన్స్ ఆర్ సస్పెక్ట్, బట్ ఎడిషన్స్ ఆర్ ఆల్సో సస్పెక్ట్. మనం తీసివేతలను మాత్రమే మనం అనుమానించక్కర్లా, చేర్పులను కూడా మనం అనుమానించేటువంటి పరిస్థితి బీహార్లో ఉంది. ఇది మనం మాట్లాడుకునేటువంటి హక్కుల గురించి దీనికి ఎలా లింక్ అనేది కాసేపు చెప్తాను. బెంగాల్ గురించి మీకు చెప్పాలి. బెంగాల్లో ఏం జరిగింది? బెంగాల్లో చివరికి ముందు 1,03,00,000 ఎంతో అన్నారు, తర్వాత దాన్ని 97 అన్నారు, చివరికి 93కి ఎంతకో పట్టుకొచ్చారు. మనకి ఏమవుతుందంటే రండి, మనందరూ డిస్కౌంట్ స్టోర్కి వెళ్తుంటాం కదా పండగలకి, 300 రాసి కొట్టేస్తాడు, 150
అంటే మనకేమనిపిస్తుంది, అబ్బా ఎంత చౌక వస్తుంది అనుకుంటాం. అంచేత 1,03,00,000 నుంచి 93,00,000 రాగానే తగ్గింది రోయ్ అనుకున్నారు. కానీ 93,00,000 తీయడం ఏంటండి? ఎవరు వీళ్ళందరూ? మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేనటువంటి లాజికల్ డిస్క్రిపెన్సీ అనే మాటని కేటగిరీని ఉపయోగించి కొన్ని పేర్లు తీశారు. ఇప్పుడు మా ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయనది ఎవరో వస్తారు, బిఏలోనో మరొకళ్ళు వచ్చి పేరు రాసుకుంటారు. ఇప్పుడు REDDY అని వస్తారు మీరు. ఇప్పుడు REDD అయ్యని రాసుడు అనుకోండి, లాజికల్ డిస్క్రిపెన్సీ పక్కన పెట్టి. సలీం SALIM అని కొంతమంది రాస్తారు, SALEEM అని కొంతమంది రాస్తారు, పక్కన పెట్టి. అట్లాగా లాజికల్ డిస్క్రిపెన్సీలో కొంతమంది ఈ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్లు ఇక్కడ లేదు అది లేదు ఇది లేదు కొంతమంది తీసి పక్కన పెట్టారు. పక్కన పెడితే చాలామంది మాకు ఆ డాక్యుమెంట్ ఉంది ఈ డాక్యుమెంట్ ఉంది మేము ఈ నువ్వు అది DDI ఉంది కాబట్టి నువ్వేనా అని అడిగితే నేనే ఇదిగో ఈ కాగితం ఉంది ఆ కాగితం ఉంది ఈ కాగితం ఉంది ఆ కాగితం ఉంది పట్టుకొచ్చారు. ఆయన ప్రియర్ గారు కూడా కాబట్టి ఆయన మొత్తం నెగ్గాడు, ఆయన ఇంక్లూడ్ అయిపోయారు. కొంతమంది ఇంక్లూడ్ కాగా అప్పుడు ఏం చేశారు, ట్రిబ్యునల్స్ పెట్టారు ఇది విచారించడానికి. ట్రిబ్యునల్స్ పెట్టి వాళ్ళు కొంతమందిని సరే ఇది ఒప్పుకోవడం బాగానే ఉందని తీసుకున్నారు. కొంతమంది మిగిలిపోయారు, 28 లక్షల మంది మిగిలిపోయారు. ఎలక్షన్లు దగ్గరికి రాగానే ఈ ప్రక్రియ పూర్తి కాకుండా ఎన్నికల సంఘం ఏముందంటే ఓటర్ లిస్టు అక్కడికి ఫ్రీజ్ చేస్తున్నాము, ఇక దీన్ని జోడించడాలు ఇంకా ఏమీ ఒప్పుకోవాలి, ఇంకా ఎన్నికలకు వెళ్ళిపోతాం అంతే. అయ్యి బాబాయ్ 25 లక్షలు ఏమైపోతారు అని చాలామంది మన వాళ్ళందరూ కూడా చేశాం. కలకత్తా వెళ్ళాం, అక్కడ ఏదో ధర్నా చేసాం, ప్రెస్ మీట్ పెట్టాం, ఏదో పెట్టామని సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశాం. సుప్రీంకోర్టు ఏం చేసింది, గబగబా ఎన్నికలు జరిగే దానికి ముందే ట్రిబ్యునల్స్, స్పెషల్ ట్రిబ్యునల్స్ వీళ్ళందరినీ విచారించి వీళ్ళు అర్హులా కాదా తేల్చి అర్హులైన వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వండి అని అడిగాను. అప్పుడేం జరిగిందో చెప్తాను. అప్పుడేం జరిగిందంటే 28 లక్షల మంది వాళ్ళ అర్హులా కాదా అని నిర్ణయించి తీశారనుకోండి, ఈ ఎన్నికలు కాకపోతే వాళ్ళు మొత్తానికి కోర్టుకి వెళ్ళి మరో చోటుకి వెళ్ళి తెచ్చుకుంటారు. నువ్వు నిర్ణయం కూడా చేయకుండా వితౌట్ డిక్లేరింగ్ యూ యాజ్ ఇనెలిజిబుల్ వెన్ యు ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఓటింగ్, అన్యాయం కదా అది. ఇనెలిజిబుల్ డిక్లేర్ చేయొచ్చు, తప్పుగా చేయొచ్చు, తప్ప ఒప్ప అని తేల్చుకుందాం కోర్టులో. అసలు చేయలేదు కదా, ఎందుకంటే కోర్టుకి వెళ్తే ఏమంటారంటే అదిరెడ్డి గారు అసలు నేను తీసింది అక్కడయ్యా ఎందుకు వచ్చేమంటారు, నువ్వు నేను తీసేరు ఆర్డర్ పట్ల అప్పుడు నేను మాట్లాడతానంటారు. తీయలేదు వాళ్ళు, తీయకుండా ఎన్నికలు మొదలుపెట్టారు, డిక్లేర్ చేస్తే వీళ్ళందరినీ కూడా విచారించండి, ఎన్నికల్లోగా విచారించి ఎన్నికల నామినేషన్కి ఒక 2 రోజుల ముందుందనగా వాళ్ళు కనుక అర్హులని మీకు తేలితే వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వండి అన్నారు. 28 లక్షల మంది ఆడ మగ కాగితాలు పట్టుకుని జెరాక్సులు చేయించుకుని బస్ ఛార్జీలు పెట్టుకుని పనులు మానేసుకుని ఆదాయాలు కోల్పోయి పైగా ఖర్చులు పెట్టుకుని ఈ ట్రిబ్యునల్స్ దగ్గరికి వచ్చారండి. 12-14 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మీకు ఆశ్చర్యం కొలిపోయేటువంటి ఒక మాట చెప్తాను. 28 లక్షల మంది వారం రోజులు 10 రోజులు ఈ ట్రిబ్యునల్స్ బయట పడిగాపులు కాస్తే మండు ఎండల్లో, ఇది మేలో పడిగాపులు కాస్తే 28 లక్షల్లో వాళ్ళు విచారించినటువంటి కేసుల సంఖ్య 1068. ఆ 1068 వాళ్ళు విచారించిన దాంట్లో 95% అర్హులుగా తేలారు. కానీ విచారించింది
ఇది కావాలని చేస్తున్నారా, ఊరికే అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సా? కాదు కదా నేను అనుకోను. సో ఇది ఒక ప్యాటర్న్గా జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? ఇంకెంత టైం ఉంది? 10 నిమిషాలు ఉంది. ఎందుకు జరుగుతోంది? హక్కులకి ఎలా? ఇలాంటి ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ దేశంలో 2 రకాల మనుషులు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా వినండి. 2 రకాల మనుషులు ఉంటారు ఈ దేశంలో. ఒక రకం మనుషుల దగ్గర ఓటు ఉంటుంది, మరో రకం మనుషుల దగ్గర ఓటు ఉండదు. క్లియర్? అంతే కదా? ఓకే. దెన్ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇక్కడ కూర్చున్నాం. మనందరం ఒక కాలనీలో ఉంటాం, ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ మనందరికీ కూడా ఒక్కడంటే ఒక్కళ్ళకు కూడా ఓటు లేదు అనుకుందాం కాసేపు. ఏ రాజకీయ నాయకుడైనా సహారా ఎస్టేట్లోకి మీ కాలనీలోకి వస్తారా? ఎందుకు వస్తారు? మీకు ఓటు లేదని చెప్పాను కదా. మీరు ఆ తరగతిలో ఉన్నవాడు కదా. కొంచెం చూడండి, వినండి సరిగా. ఓట్ అందరం ఇక్కడ మన ఎవరికి ఓటు లేదు. మన కరెంట్ ఇస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? స్కూల్ ఇస్తారా? డిస్పెన్సరీ ఇస్తారా? అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఏ హక్కు ఉండదు. ఎస్ఐఆర్ కనుక ఇలాగే జరిగితే ఇప్పటికీ 6 కోట్లు ఓట్లు తీసేశారు. ఇది చివరికి 16 కోట్లు ఓట్లు తీసివేయబడతాయి. 16 crores. 16 crores మనకేదో 140-150 కోట్ల మంది కాబట్టి మనకేం ఆనుకోవచ్చు. కానీ మీకు తెలుసు తెలియదు, ప్రపంచంలో 80% దేశాల జనాభా 16 కోట్ల కన్నా తక్కువ. ఒక్క దేశం తీసుకుంటే 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 16 కన్నా ఎక్కువ ఉన్నటువంటి 8-9 ఉన్నాయి అంతే. సో దాని అర్థం ఏంటంటే ఈ దేశంలోంచి కొన్ని దేశాలు తీసి పారేస్తారు అన్నమాట. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ అల్టిమేట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎస్ఐఆర్. దెన్ అప్పుడేంటి? మీకు ఓటు లేదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోడు, మీ అవసరాలు తీర్చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏమన్నా అనుకోండి, నన్ను మీకు ఓట్లేదు కాబట్టి నన్ను ఏమనుకున్నా నాకే అవ్వదు. నేను ప్రధానమంత్రిగా ఉంటాను, మంత్రిగా ఉంటాను, ఎంపీగా ఉంటాను, ఎమ్మెల్యేగా ఉంటాను, కౌన్సిలర్గా ఉంటాను, అంతే కదండి. ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్. ఉంటావా? పడుండు, లేదంటే పో. ఎక్కడికి పోవాలి? నువ్వు ఈ మతాన్ని చెంది అక్కడికి వెళ్ళు, ఈ మతాన్ని చెంది అక్కడికి వెళ్ళు, లేదంటే పడుండు. మేము ఇస్తాం లేదా? మెయిన్ అంటే మీకు హక్కు అనేది ఉండదు. యూ వోంట్ గెట్ ఎనీథింగ్ యాజ్ అ రైట్. యూ మైట్ గెట్ సంథింగ్ బికాస్ మా ఆదినారాయణ రెడ్డి గారు మంచివారండి, ఆయన ఏదో దయదలిచి మీకు కూడా ఏదో ఇచ్చారు, అంతే తప్ప ఇవ్వకపోతే కెన్ యూ రియల్లీ ఆస్క్ హిమ్, మేక్ హిమ్ అకౌంటబుల్? యూ కాంట్, బికాజ్ యూ హ్యావ్ నో రైట్. అందుచేత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని పూర్తిగా హరించేసేటటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియ. యు మస్ట్ అండర్స్టాండ్ బికాజ్ ఇది ఇప్పుడు డూప్లికేట్లు తీయడానికి, బదిలీ అయిపోయిన వాళ్ళని తీయడానికి, చనిపోయే వాళ్ళని తీయడానికి, ఇది మనందరికీ కూడా కన్విన్స్ అయ్యేటటువంటి ఒక లైన్. ఇది ఎందుకు పెట్టారో చెప్తాను. 2019 ఆ ప్రాంతంలో సిఏఏ ఎన్ఆర్సీ పట్టుకొచ్చారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కదా. పౌరుడుగా ఎవరున్నారు అనేది ఒక లిస్ట్ తయారు చేస్తాం, ఒక చట్టం చేస్తాం. అప్పుడు దేశంలో చాలా చోట్ల దానికి పెద్దగా వ్యతిరేకత వచ్చింది, ప్రతిఘటన వచ్చింది.
వచ్చినప్పుడు ఏం చేశారు? వెనక్కి తగ్గారు కదండి. ఎందుకు ప్రతిఘటన వచ్చింది? అసలు వీళ్ళు సిటిజన్షిప్నే, మౌలికమైనటువంటి పౌరసత్వాన్నే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, మారుస్తున్నారు, దాని క్రైటీరియా మారుస్తున్నారు. ఇది మేము ఒప్పుకోము అని ప్రతిఘటన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సిఏఏ సి ఉంది, ఎన్ఆర్సి సి ఉంది, ఎస్ఐఆర్లో సి లేదు. సో ఎస్ఐఆర్లో సి లేదు కాబట్టి ఇది సిటిజన్షిప్కి సంబంధం లేదనుకుంటున్నాం మనం. నో, సిటిజన్షిప్కి సంబంధం లేదు, ఇది కేవలం చనిపోయిన వాళ్ళని తీయడానికే అని మనల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతుంది. ఇది జరిగితే ఏమవుతుంది? మనం మాట్లాడుకునేటటువంటి హక్కులు, మన ప్రాణం మీద మనకు ఉన్నటువంటి హక్కు, మాట్లాడేటటువంటి హక్కు, మనకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవేవి వీళ్ళకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదు. సో దిస్ ఈజ్ వేర్ నౌ వీఆర్ హెడింగ్. దీన్ని దయచేసి మీరెవ్వరూ కూడా, ఇది చాలా మామూలు విషయం, మనం పెద్దగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే మాత్రం కుదరదు. నేను ఒకవేళ ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ పరకాల ప్రభాకరు కావాలంటే నువ్వు సాయం తెచ్చుకో, ఆదిరెడ్డి గారినో లేకపోతే ప్రసాద్ గారినో తెచ్చుకో, మనం ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళి చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేద్దామంటే నేను రెడీ. బదిలీ అయిపోయిన వాడి పేరు తీసేద్దాం రెడీ, డూప్లికేట్లు తీసేద్దాం రెడీ. ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారా? నేను రెడీ సార్. ఐ డోంట్ వాంట్ మై కంట్రీస్ ఎలక్టరల్ రోల్ టు బీ ఇంప్యూర్, క్లియర్. బట్ నువ్వు ఆ మిషన్ మీద ఆ వంక చెప్పి నువ్వు నీ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచి ఇష్టం లేని వాళ్ళు తీస్తే మాత్రం నేను ఒక భారతదేశ పౌరుడిగా ఒప్పుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇప్పుడు ఇలా తీసేసిన వాళ్ళని మనం ఏం చేయాలండి? ఇప్పుడు సహారాని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 votes అనుకోండి, దాంట్లో 70 రిఫ్లెక్ట్ అవుతుంది, 30 people తీసారనుకోండి. యాజ్ ఎ సిటిజన్ మన నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎలా కరెక్ట్ చేయాలి? ధన్యవాదాలు. చాలా చక్కని వివరణ ఇచ్చారు. వాళ్ళు కీలకమైన అంశాలను స్పృశిస్తూ చాలా బాగా సాగింది. దయచేసి అందరూ కూర్చోవాలి. విజ్ఞప్తి, ఎవరికైనా ఇప్పుడు మన అతిథిగా ఇచ్చినటువంటి అంశాల మీద ఎవరికైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే క్లుప్తంగా ఒకరొకరుగా అడగవచ్చు. వారు అన్నిటికీ కలిపి కన్సాలిడేట్గా మీకు మిమ్మల్ని జవాబిస్తారు. అదేనండి, ఇప్పుడు సహారాలో ఫర్ ఎగ్జాంపుల్ 100 votes ఉన్నాయనుకోండి, 70 votes కరెక్ట్గా ఉన్నాయి, 30 votes రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనుకోండి. ఇన్ సచ్ కేసెస్ మనం ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటిది? ఎలా కరెక్ట్ చేయొచ్చు? నంబర్ 1, అన్యాయంగా 30 మంది ఓట్లు తీశారు అని దేశమంతా యాగి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టి అరిస్తేనే భయపడేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా. ఏం మాట్లాడకుండా నేను ఫేస్బుక్లో పెట్టాను, ట్విట్టర్లో పెట్టానంటే కాదు. మొన్న మధ్య ఒక పెద్దవారు నేను కలిసాను ఎక్కడో, కలిసినప్పుడు ఏమండి దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయంటే ఆయన అన్నారు, ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య అసలు ఏకి పారేశాను అన్నాడు. అలాగండి, ఎక్కడ? నువ్వు నా ఫేస్బుక్లో లేవా అంటే చాలా సరిపోతుంది. మనం ఫేస్బుక్లో కొట్టామనుకోండి, లైక్ కొట్టామో మరొకటో కింద ఇలా అన్నాం అనుకోండి, సరిపోయాము. అలా కాదు. ఇది ఒక మాట చెప్తాను మేడం, మీ పేరేంటండి? భవానీ గారు. ఒక మాట చెప్తానండి. మనం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగేటటువంటి అవకాశం రోజు రోజుకి కూడిస్తుంది. కొన్నాళ్ళకి అది కూడా ఉండదు. నేను చెప్పాను కదా, ఇలా మీటింగ్ పెట్టుకోవడం కూడా ఉండదు. అందుచేత ఇప్పుడు ఏదో లాఠీ దెబ్బ కొట్టో, లేకపోతే జైల్లో పెట్టో, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టో, మరొకటో చేస్తున్నారు. కానీ మొత్తానికి బయటకు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు.
కొన్నాళ్ళకి అది కూడా ఉండదు. అంచేది ఇప్పుడే ఇదే సమయం దీని మీద అలజడి రేపడానికి, ప్రతిఘటించడానికి నేను రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఎన్నిక అయ్యే ముందు మాట్లాడేటప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు రాజకీయ పార్టీలో ఉన్నారు, దేశం అన్ని ప్రాంతాల్లో నాకు చదువుకున్నాడు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడితే ఏమై మీ నియోజకవర్గంలో చూసుకుంటున్నావు నువ్వు? చూసుకుంటున్నాను పరకాల, నేను సేఫ్. తీసారు 10,000 ఓట్లు తీశారు, కానీ ఆ ఓట్లు నా ఓట్లు కాదు. అంటే నీ ఓట్లు కాకపోతే నీకు అవసరం పట్టదా? ఓట్లు తీశారట, బట్ వాళ్ళు నా ఓటర్లు కాదు. చేత పర్వాలేదు, నాకు పర్వాలేదు, నేను నెగ్గేస్తాను. రెండోది, అవునయ్యా తీశారు, నాకు పడే ఓట్లు కూడా 5,000 తీశారు, కానీ మొన్న ఎలక్షన్లో నేను 13,000తో గెలిచాను, ఇంకా 7,000 ఓట్లు ఉన్నాయి నాకు, పర్వాలేదు, డోంట్ వరీ, నేను ఎక్కేస్తాను. ఇంతేనండి. అంతేగాని అర్హుడైనటువంటి ఒక మనిషి, ఒక పౌరుడు వాళ్ళ ఓటు తీసేనంటే వాడు నా ఓటర్ కాదా అనే దాంతో నిమిత్తం లేకుండా వారి కోసం నేను సంఘర్షణ ముందుకెళ్తాను, సంఘర్షణ చేస్తాను అనేటటువంటి రాజకీయ నాయకుడు ఆ ఇద్దరు కనపడలేదు. ఆనెస్ట్గా చెప్తున్నాను. నేను చాలామంది దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పానంటే, మీరు పని చేయండి, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పటికి 6 కోట్ల మంది కదా. కేరళ గురించి 24 లక్షలు, గుజరాత్ 77 లక్షలు, రాజస్థాన్ 45, మధ్యప్రదేశ్ 44, బెంగాల్ 93, తమిళనాడు 97, ఎంతమంది ఉన్నారు కదా. యూపీ 2,83 లక్షలు. ఒక్కొక్క రాష్ట్రంలో ఓట్లు కోల్పోయినటువంటి వాళ్ళ సంఘాలు పెట్టండి, ఆర్గనైజ్ దెమ్, అండ్ ఒక్కొక్క రాష్ట్రంలో మీరు ఏర్పాటు చేసి దేశంలో అందరి ఈ ఒక్కొక్క రాష్ట్రం తీసుకొచ్చి ఒక ఆల్ ఇండియా మూవ్మెంట్ చేయండి. మీరు కూర్చుని మీరు పార్లమెంట్కి చేసేదే లేదు. ఏం చేస్తాను పార్లమెంట్లో చేస్తున్నారా? పార్లమెంట్లో ఏమైనా అర్థవంతమైన చర్చ జరుగుతుందా? అదినారాయణ రెడ్డి గారు, అది కాదండి. నిరుద్యోగం గురించి లేదు, రైతుల సమస్యల గురించి లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ధర పెరుగుదల మీద లేదు, గల్ఫ్ వార్ మీద లేదు, ఆపరేషన్ సింధూర్ మీద, దేని మీద లేకుండా 10 గంటలు నిరంతరాయంగా మ్యారథాన్ డిస్కషన్ అని వందే మాత్రం అండి. ఈ దేశ లోక్సభ పరిస్థితి అలా ఉంది. అక్కడ చేసేదేమీ లేదు. మీరు రోడ్డు మీదకి రండి, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమిస్తే తప్ప, అంటే నీ ఓటు ఉంది కదా అని చెప్పి భవానీ గారు మాకు పర్వాలేదులే అనుకుంటే కాదు. ఓటు లేనటువంటి వాళ్ళ బాధ్యత మీరు తీసుకోవాలి, తప్పదు. ఈ అవకాశం పోతే ఇక ఇలా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు నాకు. ఏది ఏమైనా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఏ విధమైనటువంటి, చెప్పండి. మైక్ పర్లేదు. నమస్కారం సార్, నా పేరు ఝాన్సీ, ఎక్స్ఏఎస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఈ విషయం మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా కావాల్సింది. అయితే ఇదే ప్రభుత్వం ఇంతకుముందు ఆధార్ కార్డు ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు మన పౌరసత్వానికి కానీ మన ఉనికిని తెలియజేయడానికి ఈ ప్రభుత్వమే దాన్ని అన్నిటికీ జోడించమని అడుగుతుంది. మరి అదే ఆధార్ కార్డు ఎస్ఐఆర్కి జోడించుకుని వీళ్ళు ఈ ఎస్ఐఆర్ని ఫైనలైజ్ చేయలేదా? ఎందుకు మిగతా డాక్యుమెంట్ అంటే మీ అమ్మా నాన్న వాళ్ళ తాత ముత్తాత ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని మీరు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇది దేశం కదా, పక్క రాష్ట్రంలో ఉండలేమా, పక్క జిల్లాలో ఉండలేమా? అట్లాంటి అప్పుడు ఎందుకు ఈ ఆధార్ కార్డుని ఒకదాన్నే ప్రాతిపదికన చేసుకొని మీరు చేయట్లేదు? ఎందుకంటే అందులో ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కానింగ్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వీటిని ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఏదైతే యూపీలో ఈ ఓట్ల సంఖ్య తేడా వచ్చిందో, ఒకే ఇంట్లో ఇంతమంది ఓట్లు పెట్టారో, మరి వాటికి ఆధార్ కార్డులు జోడించలేదా? ఆధార్ కార్డు ప్రాతిపదికన తీసుకోకుండా వేరే వాటిని ఎందుకు తీసుకుంటారు? అసలు ఎస్ఐఆర్కి చెక్ లిస్ట్, ఎస్ఐఆర్కి చెక్ లిస్ట్, అసలు
ఎస్ఐఆర్కి ప్రాపర్ చెక్ లిస్ట్ కావాలని మనం అడగలేమా? మనం దాని నుంచి ఫీల్ దాఖలు చేయలేమా? ఇంకా ఎవరైనా పెద్దలారా అన్నింటినీ కలిపి ఒకేసారి ఆన్సర్ చేస్తారు. 2002 సర్వర్ అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏది సర్వర్ అనేది జరగలేదా అనేది ఒక పూర్వకాలంలో జనాభా లెక్కలు అక్కడ అడగండి, అక్కడ ప్లీజ్. ఇవ్వండి. నమస్కారం సార్. నేను డిస్కషన్ అద్భుతంగా ఉంటుంది, రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. ఇక్కడ వచ్చిన వాళ్ళని యాజ్ ఏ రిప్రజెంటేటివ్ సార్ అన్నట్లాగా చూస్తే యూత్ పార్టిసిపేషన్ వెరీ లెస్. ఓకే, సో మీకు చెప్పిన విధంగా జరుగుతున్న ఏమైతే సిచ్యువేషన్స్ బేస్డ్ ఆర్ మొబిలైజేషన్ ఆఫ్ యాక్టివిజం మనము ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవాలి యాజ్ ఏ సిటిజన్గా అనే దాని గురించి మీరు మాట్లాడారు. బట్ మారుతున్న పరిస్థితులలో ఎస్పెషల్లీ యువతరం రీసెంట్గా వస్తున్న ఎగ్జాంపుల్, బట్ డిజిటల్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఈ పోరాటం ఏదైతే ఉందో దీని పంట మారాల్సిన అవసరం ఉందా, లేకపోతే లైక్ ఏదైతే యాక్టివ్గా రిజల్ట్ వచ్చేలా చేయాలంటే ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు? అండ్ విచ్ విల్ obviously it will give some result. ఇంకో రెండోది ఏంటంటే న్యాయపరమైన లైక్ సపోర్ట్ ఏదైతే డెమోక్రసీగా ఉంటుందో అది మనకు అల్టిమేట్ మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, రేపటి రోజు నాకు న్యాయస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరప్షన్ అయితే ఏంటి, లైక్ డిలే అయితే ఏంటి, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ సార్, బట్ ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ మనకు అభినందిస్తుందా ప్రజాస్వామ్యంలో? అండ్ మనం దాని మార్పులు రావాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలి? అండ్ ఎస్పెషల్లీ మీ ఆన్సర్ కాస్త యూత్ని ఫోకస్ చేసేలా ఉంటే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదేమైనా సార్, ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఏ విధమైనటువంటి అక్రమాలు కానీ అపోహలు కానీ లేకుండా కొనసాగాలని, ప్రజల్లో విశ్వాసం నింపాలని చెప్పి మెజారిటీ ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటున్నారు. అదే సమయంలో పౌరులుగా అది మన కనీస బాధ్యత. ముందుకొచ్చి ఓటు నమోదు కావాల్సినటువంటి చొరవను చూపెట్టాలి. ఏమైనా ఛాలెంజెస్, ప్రతిబంధకాలు ఎదురైతే వాటిని ఎదుర్కోవాలి. కలిసి వచ్చే వాళ్ళ సహాయం తీసుకోవాలి. అది రాజకీయ పార్టీలే కావచ్చు, స్వతంత్ర సంస్థలే కావచ్చు. అంతేగాని కేవలము మనము యంత్రాంగానే నిందిద్దాము అంటే కాదు, మనం కూడా కొంచెం సమాన స్థాయిలో చొరవ చూపెట్టాలని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాము. వారికి ఇవ్వండి, చెప్పండి సార్. ఇది నా పేరు సాయిరామ్ అండి, నేను ఇక్కడ సహారాలో ఉంటాను సార్. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎస్ఐఆర్ ద వే ఇట్ వాస్ గోయింగ్, వాట్ ఈస్ అబ్జర్వ్ ఇస్ పీపుల్ హూ ఆర్ నాట్ sufficiently informed of what is going on are employed as BLOs. They are, what is that we can do about it? That is one. And there are, for want of minor mistakes in names, I దగ్గర భయపడి అట్లా ఉన్నాయి వాటిని కూడా omit చేస్తున్నారు. So what is the best way we can eliminate that? And thirdly, elderly people are there whose names are eliminated. వాళ్ళు how best we can accommodate them, though they are well aware of, they are very much citizens of India. Since their names are eliminated, how best we can accommodate them? Can you please dwell on that, sir? Thank you. Sure, thank you.
నా పేరు మధు అండి. సహారా ఉంటాను. ఇక్కడ ఓటు రిజిస్టర్ చేశాము. అయితే ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ ఓటు వేసాము, నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఆ ఓటు ఎక్కడికి పోయిందో కూడా తెలియలేదు. ఆ ఎలక్షన్ బూత్ ఎక్కడ ఉందో కూడా తెలియలేదు. తర్వాత ఆన్లైన్ ఎత్తుక్కొని బిఏలో నెంబర్ ఎత్తుక్కుంటే నేను ఉండేది సహారాలో అయితే ప్రగతి నగర్ అని దిల్సుఖ్ నగర్ ప్రగతి నగర్కి పంపించేశారు. మళ్ళీ అది ఓటు పోతుందే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్రొసీజర్ కూడా ఎవరు చెప్పేవాళ్ళు. ఇది కూడా కొంచెం చూడాలని మనం చేస్తాం. ఇక్కడ అమరాజ్ గారు సార్ ఒకటి నేను 2017లో నా మ్యారేజ్ అయింది. 2017లో నా మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఈ సార్కి వచ్చినప్పుడు 2002 ఓటర్ కార్డు 2017 పెళ్ళంటారు. చెప్తున్నా. ఓకే. పెళ్ళైంది 2002లో డేటాబేస్ ఏదో జరుగుతుంది. మళ్ళీ 2017లో నా పెళ్ళైంది. ఓకే రైట్. ఓకే. 2097లో నా పెళ్ళైంది. అది 1997లో పెళ్ళైంది. వాళ్ళ ఆవిడ ఉందా ఇక్కడ? 1997లో మ్యారేజ్ అయింది. 2002లో ఓటర్లో లిస్ట్లో పేరు అడుగుతున్నారు. సరే మా ఫాదర్ పేరు అంటే నా దగ్గర ఒకటి ఉంది, నా కార్డులో ఉంది కాబట్టి నేను ఇచ్చాను. మా మిస్సెస్ కూడా వాళ్ళ ఫాదర్ పేరు అడుగుతున్నారు. దాంట్లో ఉంటేనే దాంట్లో ఎన్రోల్ చేస్తామంటున్నారు. మరి నేను 1997లో మ్యారేజ్ చేసుకున్నాను కదా, మరి నన్ను దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? హస్బెండ్గా నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? దాంట్లో వాళ్ళ ఫాదర్ది ఎందుకు కావాలి? వాళ్ళ ఫాదర్ ఎప్పుడో చనిపోయిండు అంటే ఇప్పుడు ఓట్ ఆఫ్ ఇయరా అంటే భర్తను కన్సిడర్ చేయరా? ఆ విషయంలో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని మేము మహిళల విషయంలో అదొకటి జరుగుతుంది. మ్యాపింగ్ దీనికి ఎందుకు చేయరు, పేరెంట్స్కి ఎందుకు చేస్తున్నారు అనేది ఆయన క్వశ్చన్. కరెక్ట్. అది అంతటా ఉన్న సమస్య, ఇట్స్ స్టేట్ వైడ్ ఉన్న సమస్య. ఇది మీ ఒక్కరిదే కాదు. అప్పట్లో జనాభా లెక్కలు రాసేవారు. తీసుకోవచ్చు, కరెక్టే. దాంట్లో లాజికే లేదు. మరి మ్యాపింగ్లో హస్బెండ్ పేరును డేటాబేస్ తీసుకున్నారని డేటాబేస్. ఓకే. దయచేసి చివరిగా కంక్లూడింగ్ రిమార్క్స్ ఇస్తారు మన అతిథి. అప్పట్లో జనాభా లెక్కలు రాసేవారు, మాన్యువల్స్ ఉండేది. ఇప్పుడంతా ఆన్లైన్ అయింది. ఆన్లైన్ అయ్యాక ఇంకా మిస్టేక్స్ ఎక్కువైపోయి తప్ప తక్కువ తగ్గలేదు. నా మరి ఎవరిని పెడుతున్నారంటే అక్కడ అది చదువు అంటే తప్పుగా కాదు, ఆన్లైన్ పెట్టినప్పుడు కరెక్ట్ పర్సన్ పెట్టాలి కదా. కరెక్ట్ పర్సన్ పెడితే అన్ని కరెక్ట్గా మెన్షన్ చేస్తారు. ఆ బిఆర్ఓలకు ఇచ్చిన జాబ్ చార్ట్ క్లియర్గా లేదు. ఓటర్లకు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపడంలో సహకరించాలి అని అది లేదు. ఏమైనా ఫామ్ ఇస్తున్నారు, అగ్నాట్మెంట్ సంతకాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడో మేము వెంట ఉన్న నా బోటి వాళ్ళు చేసిన దగ్గర కొంత ఫలితం కనిపించింది, కానీ ఓవరాల్గా ఎక్కడ కూడా చేయట్లేదు. నీకు ఫామ్ ఇవ్వడమే ఎక్కువ అన్నట్లుగా ఉంది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో ప్రాబల్యం ఉన్న వ్యక్తులకు హ్యాండ్ ఓవర్ చేసిపోయినటువంటి ఇక్కడ మా ప్రాంతం కాసుమా సమ్వేర్ నేను జిహెచ్ఎంసీ పరిధిలో ఇతర ప్రాంతాల్లో గమనించిన అంశం అది. సో అట్లాంటి అవకతవకలు లేకుండా ఉండాలి. అందుకోసమే అంతగా మిగిలిపోయినేమో అనిపిస్తుంది ఆ లక్షల సంఖ్యలో. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉంటుందేమో అని చెప్పి. అది ఏదేమైనా అపార్ట్మెంట్స్ కి పైకి ఎక్కలేక కొన్ని కూడా ఏదేమైనా కంక్లూడింగ్ రిమార్క్స్ మన ముఖ్య అతిథి గారు ఇస్తారు. దయచేసి మన యొక్క సందేహాలు అవి చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద చివరగా మన ముఖ్య అతిథి గారు వివరిస్తారు. సావధానంగా వింటారని చెప్పి ఆశిస్తున్నాం. ఆధార్ ఎందుకు తీసుకోవట్లేదు ఝాన్సీ గారు అడిగింది. సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ని ఛాలెంజ్ చేసినప్పుడు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధార్ని ఇందులో ఇంక్లూడ్ చేయాలి. ఏమేం కావాలో అన్న దాంట్లో ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలో దాంట్లో ఆ లిస్టులో ఆధార్ లేదు. ఆధార్ లేనప్పుడు
చాలా సార్లు ఈ పిటిషన్ వేసిన వాళ్ళు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సరిగ్గా లేదు అని వాదించినటువంటి వాళ్ళు ఆధార్ని పెట్టండి అంటే ఎన్నికల సంఘం తిరస్కరిస్తూ వచ్చింది. ఆఖరికి ఒక 10-15 సిట్టింగ్లు అయిన తర్వాత సుప్రీంకోర్టు పెట్టండి అయ్యా, ఇచ్చారు ఆధార్ ఉంది కదా, అందరి దగ్గర ఉంది కదా అంటే ఆధార్ అందరి దగ్గర ఉందండి, వాళ్ళు పౌరులే అని మాకు తెలుసు అన్నారు. కానీ ఇక్కడ వచ్చిన ట్రిక్ ఉందమ్మా. పౌరసత్వం ఎవరికైనా ఉన్నదా లేదా అని నిర్ణయించేటటువంటి బాధ్యత, అధికారం ఎన్నికల సంఘానికి లేదు. సో ఎలక్షన్ కమిషన్ కెనాట్ కమ్ అండ్ సే ఐఎమ్ టేకింగ్ యూ అవుట్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ బికాజ్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్. ఏం చేయాలి ఎన్నికల సంఘం కానీ ఎవరన్నా భవానీ గారు కానీ ఈయన పౌరుడు కాదండి, నేపాల్ నుంచి వచ్చారు లేదా శ్రీలంక నుంచి వచ్చారు అని కంప్లైంట్ చేస్తే ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్కి ఆయన రిఫర్ చేస్తారు. ఆ ట్రిబ్యునల్ కనుక ఆయన్ని విచారించి నీకు అన్ని కాగితాలు ఉన్నా కూడా నువ్వు ఇక్కడ పౌరుడు కాదు అని నిర్ణయించిన తర్వాత అప్పుడు ఎన్నికల సంఘం ఈయన ఓటు తీయచ్చు. క్లియర్? సరే, ఆధార్ ఇచ్చారండి, ఆధార్ కూడా పెట్టమన్నారు. ఇప్పుడు ఏం పెట్టినా అవ్వట్లేదే. ఇంకా సుప్రీంకోర్టు బాధపడలేక, పిటిషన్లు వేసిన వారి వాదనలు పడలేక చివరికి ఆధార్ కూడా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు పాస్పోర్టే ఎందుకు పనికిరాదని చెప్పినప్పుడు ఇంకా ఆధార్ ఎంతవరకు వస్తుంది? ఒకటి. సో అందుచేత దిస్ ఈజ్ వెరీ క్లియర్లీ ఏ డిస్క్రిషనరీ ఎక్సర్సైజ్. నాకు ఇష్టం ఉంటే నేను మిమ్మల్ని తీసుకుంటాను, ఇష్టం లేకపోతే తీసుకోను. దట్స్ ఆల్. ఇంకోటి లేదు ఇందులో మీరు లాజిక్ వెతకడానికో, ఆయనకు వచ్చింది నాకు ఎందుకు రాలేదు అనడానికో, మేము పెళ్ళైన తర్వాత ఓటేసాము మరి ఆవిడది నా పేరు తీసుకోవడం మీరు అనడానికో ఛాన్సే లేదు సార్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నౌ. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాండ్స్. మీరు ఇంకోటి అనుకుంటున్నారేమో, పాపం ఈ పిల్లలు బిఎల్ఓలో బిఎల్ఏలో ఎవరు ఉన్నారు కదా, వాళ్ళని తప్పు పట్టకండి. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా? లేదు. ఏం చేయాలని చెప్పారా? లేదు. వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారా? ఎందుకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదంటే వీళ్ళు ఏం రాసి పట్టుకెళ్ళినా కూడా ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా ఈ పేరు అనేది వాళ్ళు ఎలాగా కూర్చొని నిర్ణయిస్తారు. కాబట్టి ఏదో పట్టరాయా అంటే మేమేదో మీలో పంపించాము, మీ పేరు వాళ్ళు నోట్ చేసుకున్నారు, కొంతమంది నోట్ చేసుకోలేదు అని ఒక తంతంగా వాడదాం కాసేపు, అంతేగాని ఇట్ మీన్స్ నథింగ్. అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే బీహార్లో చూసిన తర్వాత, బెంగాల్లో చూసిన తర్వాత, తమిళనాడులో చూసిన తర్వాత, కేరళలో చూసిన తర్వాత తేలింది ఏంటంటే మీకు కాగితం ఉన్నా లేకపోయినా అన్నీ వాడు అడిగిన అన్నీ ఉన్నా లేకపోయినా మీరు ఉంటారు లేదు అనేది ఈ కాగితాల మీద, ఈ సాక్ష్యాల మీద మాత్రం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. లేదు. నాట్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, నువ్వు అది అడిగావు కాబట్టి ఒక మాట చెప్పాలమ్మా. ఉత్తరప్రదేశ్లో adult population is 16.1 crore. ఉత్తరప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిపించడానికి ముందు వాళ్ళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఓన్లీ ఎంపవర్డ్ టు కండక్ట్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇట్ ఈస్ నాట్ సిఇఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాదు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కాదు, అది ఆ బాడీ కాదు, అది ఇట్స్ ఎ డిఫరెంట్ బాడీ. ఓన్లీ దే ఆర్ ఎంపవర్డ్ టు కండక్ట్ మున్సిపల్ అండ్ రూరల్ విలేజ్ బాడీస్. వాళ్ళు చేసినటువంటి ఎలక్టరల్ రోల్ అడల్ట్ పాపులేషన్కి సరిగ్గా లోకల్ బాడీస్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఎలక్టరల్ రోల్ రివిజన్లో టోటల్ నెంబర్ ఆఫ్
voters in UP is 16.1 crore. I will challenge. Okay, but when it came to SIR, it is 2.83 less. Why? You see, that's the point. Okay. So, 2002 SIR గురించి ఎవరు అడిగారండి? నువ్వు అడిగావు. 2002లో నేను బతికే ఉన్నాను. అప్పుడు నాకు ఓటు హక్కు కూడా ఉంది. ఇక్కడ చాలామంది 2002లో ఓటేసి ఉంటారు, మీరు ఓటేసారు కదండి. 2002లో SIR చేసాము, ఇప్పుడు ఎందుకు అరుస్తారు, అప్పుడు చేసాం కదా అంటున్నారు కదా. 2002లో ఇక్కడ ఉన్న ఎవరైనా కూడా ఒక్కడైనా కూడా ఇన్ని డాక్యుమెంట్లు చూపించి ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళి ఓటు చేర్పించుకున్నారా? ఎనిబడి? ఇదే ప్రశ్న దేశంలోనే ఎక్కడికి వెళ్ళి అడుగుతానండి. ఇంతవరకు ఒక్కడు కూడా లేచి నుంచుని ఇదిగో నేను వెళ్ళానయ్యా ఈ డాక్యుమెంట్లు అడిగారప్పుడు అని అనలేదు. సో SIR అప్పుడు జరిగింది 2002లో అనేది జస్ట్ బూటకం. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. వాట్ హ్యాపెన్ ఇన్ 2002? What happened in 2002 is special revision of an intensive nature. ఎవరు చేశారు? JM లింగ్డో, అప్పుడు ఆయన సిఈసీగా ఉండేవారు. JM లింగ్డో ఈజ్ నౌ లివింగ్ ఇన్ హైదరాబాద్, తెలుసు తెలియదు. ఆయన ఆధ్వర్యంలో ఆయన సిఈసీగా ఉండగా జరిగినటువంటిది. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కంప్లీట్లీ డిఫరెంట్. ఎవ్వరూ ఎక్కడా కూడా సాక్ష్యాలు పట్టుకు ఎక్కడ తిరగలేదు. 2002లో కానీ 2003లో కానీ ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఇది మభ్యపెట్టడానికి చెప్పేటటువంటి మాట. ఏం చేయాలి? ఏమీ చేయట్లేదు మనం. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే యూ హ్యావ్ టు మేక్ నాయిస్. లుక్, దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, దిస్ ఈజ్ టేకింగ్ అవే ద ఓట్, రైట్ టు ఓట్ ఆఫ్ పీపుల్, మోస్ట్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ అని గొడవ చేయాలి కదండి. రాజకీయ పార్టీలు చేయాలి, పౌర సంఘాలు చేయాలి, మనలాంటి వాళ్ళు అందరూ చేయాలి. ఎందుకు చేయాలి? మన ఓటు ఉందా లేదా చూసుకుని మనం సంతృప్తి పడిపోతే కాదు కదా. మన ఓటు ఉండగా, నా ఓటు ఉండగా, నేను ఎలిజిబుల్గా ఉండి, నా ఓటు ఉండి నాలాగా ఎలిజిబుల్గా ఉన్నటువంటి వాళ్ళ ఓటు పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక పౌరులుగా మనకు ఉందా లేదా? సో టాక్టిక్స్ చేంజ్ కాదు సార్ జగన్మోహన్ గారు అండి, టాక్టిక్స్ చేంజ్ కాదు. యూ డోంట్ హ్యావ్ ఎ టాక్టిక్ నౌ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. We are not doing anything. No political party is doing anything. Why the other political parties are not doing? Votes. Why the other political parties are not doing? Because they have their vote bank, right? Okay. ఇక్కడ I have to say something very harsh. ఏమనుకోనంటే మాత్రం కొంచెం కటువుగా మాట్లాడతాను. చెప్పంటారా? నన్ను ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిస్తారా? నా ఉద్దేశంలో political parties in India today are brain dead. I don't expect anything from political parties. Sorry. మీకు పొలిటికల్ పార్టీస్తో కొంతమందికి ఎఫిలియేషన్ ఉండొచ్చు. ఎవరో మాట్లాడలేదు అండి. ఇందా చెప్పాను కదా నేను, నా ఓటు పోలేదు, మా ఓట్లు పోలేదు, ఏం పర్వాలేదు. కొంతమంది క్యాంపులు పెడుతున్నారు. నీకు SIRలో ప్రాబ్లం ఉంటుందా, నేను చేసి పెడతాను. ఏం చేసి పెడతాను? ఏమన్నా ఇంకోటి చెప్తున్నాను మీకు మ్యాపింగ్ అయిన దాంట్లో మీ పేరు ఉంటే మీకు ఫైనల్ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటుందనే గ్యారంటీ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. చాలామంది మ్యాపింగ్ అయిపోయి నా పేరు ఏం పర్వాలేదు అనుకుంటారేమో. నో, దీనికి ఎందుకంటే ఇది బిఏలో తప్పు కాదు. ఫైనల్గా సాఫ్ట్వేర్ తోటి లాగేస్తారు. సాఫ్ట్వేర్ తోటి పేర్లు బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి, ఎక్కడ ఉంటారు మీ ప్రాంతాలను బట్టి దాన్ని తీసేస్తారు. కొంతమంది మిగలచ్చు, కొంతమంది వాళ్ళకి కావాల్సిన కూడా పోవచ్చు. ఇందులో ఇప్పుడు బాంబేస్ అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఎవరిని కొడదాం అనుకుంటారు, వాళ్ళతో పాటు ఆ పక్కన ఈ పక్కన కూడా తగ్గుతాయి కదా, అట్లా పోవచ్చు. కానీ బట్ ఇంటెన్షన్ ఈజ్ టు డిప్రైవ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాథమికమైనటువంటి ఒక హక్కు, పౌరులకు ఉండాల్సినటువంటి ఒక ప్రాథమికమైన హక్కుని మనం తీసి పారేస్తే ఏం చేసినట్టు? ఇప్పుడు
మన దేశంలో వీళ్ళే ఉండాలి, వీళ్ళు ఉండకూడదు అని అనుకున్నాం అనుకోండి. ఈ దేశంలో అందరూ ఉండాలని కోరుకునేటువంటి భావజాలం ఒకటి. ఈ దేశం అందరికీ చెందుతుంది. మొట్టమొదటి నేను రేస్ చేశాను, ఈ దేశం ఎవరికి చెందుతుంది, ఎవరి దేశవాసులు, ఎవరి దేశంలో ఉండాలి. మీకు ఇంకోటి చెప్తున్నాను, పౌరసత్వం అంటున్నారు కదా. భారతదేశంలో పౌరసత్వం సిటిజన్షిప్ యాక్ట్ కేమ్ ఇన్ 1954. Do you know this? Yes. 54. When did we have our first election? 51, 52. Kada? So you gave vote even before you passed Citizenship Act. Important. ఇంకో విషయం చెప్పంటారా మీకు? జుల్ఫికర్ అలీ భుట్టో పేరు విన్నారా మీరు? జుల్ఫికర్ అలీ భుట్టోస్ ఫాదర్, ఆయన తండ్రి జునాగఢ్ సంస్థానంలో ఆయన దివాన్గా ఉండేవాడు. జుల్ఫికర్ అలీ భుట్టో పుట్టింది పెరిగింది జునాగఢ్లో. పార్టీషన్ తర్వాత దివాన్గా పార్టీషన్ జునాగఢ్ ఏమో ఇండియా కలిపేశారు, దివాన్ వెళ్ళిపోయాడు అక్కడికి. జుల్ఫికర్ అలీ భుట్టో భారతదేశ పౌరసత్వం మీద, ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆస్తుల మీద, ఆయన దివాన్ కదా, ఆస్తుల మీద వారి హక్కును వదులుకున్నది 1958లో. యు నో దిస్? 1958 వరకు భుట్టో వాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ప్రతి వాడిని చేసేమంటలా, బట్ దేవర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఫైన్. సో మనం ఎవరికి ఇస్తాము ఎవరికి ఇవ్వము అనేది చెప్పు. ఈ దేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది చాలా దేశాల్లో, యూరోప్లోనూ అక్కడక్కడ నిర్ణయించారండి. ఏమి నిర్ణయించారు? నా భాష మాట్లాడే వాళ్ళే ఉండాలి, నా మతం వాళ్ళే ఉండాలి, నా సంస్కృతి వాళ్ళే ఉండాలి, నా సభ్యత వాళ్ళే ఉండాలి, నా రంగు వాళ్ళే ఉండాలి. ఉన్నాయి కదా దేశాలు. నీ రంగు, నీ భాష, నీ మతం, నీ సంస్కారం, నీ సభ్యత్వం కానప్పుడు ఏం చేశారు? వాళ్ళని చంపనన్నా చంపారు, బయటికి పంపనన్నా పంపారు. కానీ ఇప్పుడు భారతదేశంలో కొంతమంది ఉన్నామండి, పంపలేము చంపలేము, ఏం చేయాలి? చంపితే పెద్ద గొడవ అయిపోతుంది. పంపడం ఎక్కడ కుదురుతుంది? ఆయన హిమంత బిశ్వ శర్మ చెప్పాడు, వీళ్ళందరినీ పంపించేద్దాం అనుకుంటున్నా, ఎలా పంపించాలో తెలియట్లేదు, అంచేత వీళ్ళ బతుకు దుర్భరం చేస్తే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడా లేదా? పబ్లిక్ అన్నాడే. సో కుదిరితే పంపు, లేకపోతే చంపు. చంపడం కుదిరితే చంపేసి, పంపడం కుదిరితే పంపేసి. ఈ రెండు కుదరకపోతే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. వీళ్ళు ఏం చేశారు? పౌరుల్ని చంపడానికి కుదరకపోతే పౌరసత్వాన్ని చంపు. పౌరసత్వాన్ని చంపడం అంటే ఏంటి? ఓటు హక్కు తీ. ఓటు హక్కు తీసిన తర్వాత నువ్వేం పౌరుడు అయ్యా? ఏమన్నా పౌరుడువా? ఏమన్నా పౌరురాలువా? నథింగ్. సో when you can't kill them, nor can you send them out, what do? You kill not the citizen, but the citizenship. ఇది ఇవాళ భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటిది. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇది రక్తపాతరహిత రాజకీయ నరమేధం. చాలా చోట్ల రక్తపాతాలతో నరమేధం చేశారు. ఇజ్రాయెల్లో చేశారు, జర్మనీలో చేశారు, స్పెయిన్లో చేశారు, రువాండాలో చేశారు, నగోర్నో కరబాఖ్లో చేశారు, హంగరీలో చేశారు, ఉక్రెయిన్లో జరుగుతున్నాయి కదా. అంతా కూడా రక్తపాతంతో జరిగేటువంటి నరమేధాలు. ఇక్కడ మన అయ్యో ఏం తప్పండి అనేవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఇది హాయిగా చాలా జాగ్రత్తగా రక్తపాతం లేకుండా ఎవరికి మట్టంటుకోకుండా చేతులకి చేసేటటువంటి నరమేధం, రాజకీయ నరమేధం. నథింగ్ మోర్ దెన్ దట్. అంచేత బిఏలోని ఇన్ఫార్మ్డ్ అని అనుకోవడానికి లేదండి. వాడికి తెలియదు, వాళ్ళు చెప్పలేదు కూడా. వాడు ఏదో పంపించారు, ఎక్స్ట్రా ఏదో 10 రూపాయలు ఫామ్కి 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తారు. ఇట్ ఈస్ నథింగ్. ఓకే. సరే,
ఇప్పుడు హౌ బెస్ట్ వీ కెన్ అకామిడేట్ డిలీటెడ్ ఓటర్స్ అడిగారండి. మీరు ఎంతనే చేయండి, వాళ్ళు ఈ ఓటు ఉండకూడదు అంటే మీరు చేయలేరు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నేను పెసిమిస్టిక్గా మాట్లాడుతాను అనుకుంటున్నాను మీరు. No. మనకి పెద్దగా తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ పెద్దగా తీసేసేటప్పుడు వాళ్ళు మీ కాలనీలో ఎవరు ఉండకపోవచ్చు. మిగతా దేశంలో మిగతా భాగాల్లో ఉన్నారు, ఈ రాష్ట్రంలోనే మిగతా నగరాల్లో ఉన్నారు, మిగతా నగరాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా పెద్దవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు. మిమ్మల్ని ఎందుకు తీస్తారు? మిమ్మల్ని తీయకూడదు, మిమ్మల్ని కూడా కొంతమంది తీస్తారు, ఏదో చిన్న చిన్న. కానీ ఇది ఏదో మనం చిన్న చిన్న ప్లాస్టర్ వేద్దాము అనుకుంటే కాదు, ఇది క్యాన్సర్. ఏం చేయొచ్చు క్యాన్సర్కి? ఏం చేయొచ్చు? క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి, అంతేగాని క్యాన్సర్కి నువ్వు డోలో వేసుకో, నువ్వు ఇది వేసుకో, నేను పసుపు నుండి ఇస్తాను పొద్దు, నేను లేకపోతే లవంగం నువ్వు బుగ్గలో పెట్టుకో, పోతాను. ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. నేను 2002 గురించి చెప్పాను కదండి. థ్యాంక్ యూ. ఆధార్ లింక్ ఓటర్ ఐడి ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకు బ్యాంక్ కూడా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రతి వ్యక్తి ఆధార్ పాన్ లింక్ ఉండాలి, లేకుంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అలాగే ఓటర్ ఐడి కూడా మనకి ఆధార్ కానీ ఏదైనా లింక్ ఉంటే ఈజీగా అవుతుంది కదా లింక్. చెప్తాను. కాదు, ఆధార్ లింకేజ్ అనేది ఎన్యూమరేషన్ ఫామ్లో ఐచ్ఛిక మంజూరు అనేది చేస్తే మంచిది కదా. Sir, I have one more question. No, which is beyond SIR. So in SIR, okay, they are taking away the rights of some people. That's understandable. But no, beyond this, if you think, what about the delimitation which is going to come? I guess in 2027 they're gonna finalize the census, and then the representation of the southern Indian state is going to reduce. And in sir, okay, is there any discrimination between northern states and southern states? Is there any more removal of voter list from the southern Indian states? Because they know that the whoever is doing this, they know that they're not going to get many seats from here. And do you think, more than sir, I'm scared more of the delimitation. Is it going to happen? If it happens, what will be the repercussions? And why you said the political parties, they have become brain dead. But why at least for the survival they should be doing something? And the political parties, whose survival is dependent upon that, why they are not fighting for their rights? థ్యాంక్ యూ. ముందు మీ పేరేంటండి? Rajkumar Gopal. రాజ్ కుమార్. ముందు ఇందాక చెప్పాను కదా, ఐ గేవ్ ఎ వెరీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, బట్ ఐ స్టిక్ టు ఇట్. ఐ గేవ్ దట్ స్టేట్మెంట్, అండ్ బిహైండ్ దట్ స్టేట్మెంట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింకింగ్. మేము ఓకే జస్ట్ లైక్ దట్ చెప్పలా, పొలిటికల్ పార్టీస్ ఆర్ బ్రెయిన్ డెడ్ అని ఇందాక చెప్పే కొన్ని 2-3 ఇన్స్టెన్సెస్ చెప్పాను మీకు. నా పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి స్టేక్స్ ఉన్నాయి కదా, ఊడుతున్నారు కదా, పదవులు రావట్లేదు కదా, అయినా కూడా మాట్లాడేంటి? వెరీ లెజిటిమేట్ క్వశ్చన్. నన్ను చాలామంది అడుగుతున్నారు, చూడవా పరకాల ప్రభాకర్, ఓడిన వాడు ఇంతవరకు ఏం మాట్లాడలేదు, నువ్వు ఎమ్మెల్యే ఏది లేదు, ఎంపీ ఏది లేదు, మంత్రి ఏది లేదు, ఎందుకు నీకు పొద్దున్నే సాయంత్రం ఇదే గోళ, ఊరికే ఊరు తిరుగుతావు, శివకోసం మేకలా కలుస్తావు, మా అందరూ మీటింగ్లు పెడితే మా కామేష్ బాబు గారి మీటింగ్ పెడితే పరిగెడతావు పొద్దున్నే లేచి, ఎందుకు అవన్నీ అన్నారు? ఏమన్నా మారిందా? ముందు పొలిటికల్ పార్టీస్ గురించి చెప్తాను. Why are they indifferent to what's happening? Gautam, tell me one political party which is a democratic political party. There's no party left. No important party is democratic. అందరిని అనకపోయి ఉన్నారు, ఎవరో ఉన్నారు డెమోక్రసీ అని ఉంటారు, బట్ వాళ్ళకి 4 ఓట్లు కూడా ఉండవు, 4 సీట్లు కూడా ఉండవు, ఏముండవు, మాట్లాడుతుంటారు వాళ్ళు. ఓకే, దే ఆర్ ఆన్. ఒకప్పుడు వెలుగు ఉండొచ్చు, బట్ టుడే దే ఆర్ నాట్.
సో నో కాన్సిక్వెన్షియల్ పొలిటికల్ పార్టీ ఈజ్ డెమోక్రటిక్. మీరు మీరు పైనుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రండి, జమ్మూ కాశ్మీర్ రండి, ఇటు నుంచి వస్తారంటే ఢిల్లీకి రండి, ఉత్తరప్రదేశ్కి రండి, బీహార్కి రండి, బెంగాల్కి వెళ్ళండి, మళ్ళీ ఒరిస్సాకి రండి, తెలంగాణకి రండి, ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా పైకి ఎక్కండి, కేరళకి వెళ్ళండి, అక్కడి నుంచి మహారాష్ట్రకి ఎక్కండి, మళ్ళీ గుజరాత్కి ఎక్కండి, మళ్ళీ పంజాబ్ మొత్తం తిరిగేయండి. షో బి వన్ డెమోక్రాటిక్ పొలిటికల్ పార్టీ. ఇస్ దే ఉందమ్మా? ఉందా? లేదు కదా? అంచేత ఈ దేశంలో డెమోక్రసీ రక్షించేటటువంటి బాధ్యత ఈ అన్డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీస్కి అవుట్సోర్స్ మాత్రం చేయొద్దు. ప్లీజ్ డోంట్ అవుట్సోర్స్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ టు undemocratic parties. Okay. Now, if they are undemocratic, what are they? They are mostly family parties or parties run by a clique or parties run by some political adventurer. పర్లేదు, నేను ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టగలను వస్తాడు, పార్టీ పెడతాడు, నెగ్గుతాడు. మన తమిళనాడు నగల ఓకే, అది రావచ్చు. డిఎంకే ఉంది, ఫ్యామిలీ పార్టీ. ఏడీఎంకే ఉంది, ఫ్యామిలీ. అంతకుముందు మామూలు మొత్తం ఒక క్వార్టర్లో ఉండేది, ఇప్పుడు ఇంకో క్వార్టర్ వచ్చింది, ఇది మొత్తం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ పార్టీలో మొత్తం ఏంటి, అల్టిమేట్లీ ఇన్ ఎసెన్స్ దే ఆర్ ప్రొప్రైటర్షిప్స్. ఓకే, ఒప్పుకుంటారా? ఇఫ్ దే ఆర్ ప్రొప్రైటర్షిప్స్, ఇప్పుడు మీరు ఎక్కడ పని చేస్తున్నారు ఇప్పుడు? ఓకే ఓకే, జగన్మోహన్ గారు వెళ్ళిపోయారా? ఏదో ఒక పని చేస్తారు కదా, అక్కడ బాగాలేదనుకోండి, ఏం చేస్తారు? బుల్లెట్ పెడతారు. ఓకేనా? సో ఈ ఫ్యామిలీ పార్టీ రన్ చేసే పార్టీలో నాకు నెగ్గడానికి అవకాశం లేదనుకోండి, ఎక్కడికి వెళ్తాను? నెగ్గే పార్టీకి వెళ్ళిపోతాను. వెళ్ళారా లేదా? దేర్ఫోర్ హూ ఈజ్ కన్సర్న్డ్ ఇన్ ద పొలిటికల్ పార్టీ? ఆ పార్టీ ఓనర్స్కి కన్సర్న్ అంతే. ఓకే, ఆ పార్టీ ఓనర్స్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి బోల్డ్ స్కాములు చేసినాయి. ఏమన్నా మాట్లాడితే ఇది లాగుతాడు, అది లాగుతాడు, లేకపోతే ఈడీ వచ్చి కూర్చుంటుంది, లేకపోతే ఐబీ వచ్చి కూర్చుంటుంది, సిబిఐ వచ్చి కూర్చుంటుంది, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇది వచ్చి కూర్చుంటారు. అంచేత ఎప్పుడూ మాట్లాడరు. అందుచేత ఇది జనం తమ చేతుల్లోకి తీసుకుంటేనే కానీ దీనికి పరిష్కారం లేదు. అలా కాదు మా రాజకీయ పార్టీలు చేస్తాయి. ఇలాంటిది భారతదేశం ఒప్పుకోదండి. ఎంతైనా కూడా కొన్నాళ్ళకి డెమోక్రసీ వచ్చేస్తుంది. ఎందుకు ఎలా వచ్చేస్తుంది? నువ్వేం చేయకుండా వచ్చేస్తుందా? వై, హౌ? డోంట్ బి ఫ్యాటలిస్టిక్ లైక్ దట్. విరుగుడు కొరకే కొన్నాళ్ళు పడిపోతుందండి. ఏం పడిపోతుందండి? మనం పడేయక్కర్లేదా? అదే పడిపోతుందా? ఇంట్లో కూర్చుందామా? సో దట్స్ నాట్ ద వే. ఇంకోటి, అసలు ధర్మాన్ని పునరుద్ధరించడానికి సంభవాన్ని యుగే కదా. అసలు ఒక్కసారి చెడుని చంపిన తర్వాత మళ్ళీ యుగే ఎందుకు రావాలని అయిపోయింది కదా. కానీ అటు చెడు పోదనమాట. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ క్లెన్స్ దిస్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. మనం ఎలర్ట్గా లేకపోతే ఎన్నాళ్ళు ఏమైపోయింది? వాడు చూస్తున్నారు, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, కోర్టు ఉంది, వాడు చూసుకుంటున్నారు, ఎవడో కేసు వేస్తున్నాడు, ఎవడో దావా చేస్తున్నాడు, వాడికి న్యాయం జరుగుతుంది అనుకున్నాము. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో we just can't depend on those old. Paradigm has changed. Now it's a new India. Do you know? One last. So do you think the CJP protest which happened in Delhi, do you think it is changing the tide or changing the political discourse in India now? No, it's not. I have a very clear idea about this. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక మనసులో ఉంది నాకు. అఫ్కోర్స్ నేను ఇక్కడ రాసింది దాని గురించి, బట్ మాట్లాడటం ఒకసారి మాట్లాడుతున్నాను. వాట్ హ్యాపెండ్ ఇన్ జంతర్ మంతర్ ఫ్రమ్ త్రూఅవుట్ ద కంట్రీ, లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, చాలామంది పిల్లలు
మెయిన్లీ నీట్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో. అక్కడ ఈ నీట్ మీద వెళ్ళేటువంటి సమస్యలతో వెళ్ళినటువంటి వాళ్ళు లేకపోతే CJP కాకుండా అదనంగా ఏదో బాగానే ఉందిరా అని వీళ్ళందరూ వెళ్ళారు. మీరు సోషల్ మీడియాలో మీకు కనపడుతున్నటువంటి స్లోగన్లు చప్పరించుక మందర్ ఇవన్నీ ఇలాంటి వాళ్ళు చేసింది. ఆ పిల్లలు కాదు కదమ్మా ఝాన్సీ. నా వాళ్ళ మీద మనం భరోసా పెట్టి వాళ్ళు ఏదో చూసుకుంటున్నారులే మొత్తం టైట్ చేంజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఏం తెలుసు? చిన్నపిల్లలు కదా. వాళ్ళ మీద మొత్తం పెట్టి మనం వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారులే అంటే కాదు. ఇంకోటి జెన్జీ అంటే ఒక సంవత్సరంలో పుట్టినటువంటి వాడు, ఇంత వయసు ఉన్నటువంటి వాడు కదా, అంతే కదండి. ఓకే, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ జెన్జీ ఎక్కడున్నారు? అంతేనా? రూరల్ ఏరియాలో జెన్జీ లేరా? రూరల్ ఏరియాలో జెన్జీ లేరా? ఉన్నారా? చదువు లేక, ఆరోగ్యాలు సరిగ్గా లేక, రీల్స్ చూసుకుంటూ బొట్లు పెట్టుకుని త్రిశూలాలు పట్టుకుని తిరిగేవాడు ఉన్నారా? సో దెర్ ఇస్ వన్ మోర్ జెన్సీ. వినాయక చవితికి పండుగ మీ దగ్గరికి వచ్చేసి ఇస్తావా చేస్తామని కూర్చునేవాడు. దట్స్ ఆల్సో జెన్సీ. Don't think that this is the only Gen Z. The whole country Gen Z is represented in Jantar Mantar. I'm not trying to say that as we participate antledu important. There is some protest. Good. I was so happy. But మనం దాని మీదే భరోసా పెడితే మీకు ఇక్కడికి ఇద్దరు వస్తే 98 మంది ఈ రామనవమిలోను లేకపోతే ఈ ఆశాన్లోను ఈశాన్యలోను వారశాన్లోను లేకపోతే రామశాన్లోను మరో దాంట్లో బొట్లు పెట్టుకుని పెద్ద పెద్ద డీజేలు పెట్టుకుని కావడి యాత్రలు చేసేటువంటి జెన్జీ కూడా ఉన్నారు. చేత వాళ్ళు ఎందుకు కంగారు పడ్డారో చెప్తాను నేను. యాక్చువల్లీ వీళ్ళే చేస్తే మాత్రం ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళకి కూడా. వీళ్ళ పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ ఓటర్లు. మా ఓటు వేసేది ఈ పిల్లలు వేరు. అసలు పట్టించుకో ఎలక్షన్ వస్తే ఇక్కడ పోతారు. సో దే ఆర్ నాట్ ది రూలర్స్ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ దీస్ పీపుల్ హూ గ్యాదర్డ్ ఇన్ జంతర్ మంతర్. దే ఆర్ వరీడ్ అబౌట్ దేర్ పేరెంట్స్. దే గాట్ డిసప్పాయింటెడ్. వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. అంచేత ఏదో కింద మీద పడ్డారు. ఏమంటే చెప్పడం మీకు, వీళ్ళు ఒక విద్యామంత్రిని తీశారు. వాడి బాబు లాంటి విద్యామంత్రిని పట్టుకొచ్చారు. నేను ఈజ్ వర్స్. ఇంకా మీలాంటి వాడు ఎవరైనా చేస్తే ప్రధానమంత్రి కూడా తీయచ్చు. వాడు ఇంకోటి పట్టుకొస్తారు. సరిపోతుందా? అంచేత ఇట్ హ్యాస్ టు బీ మచ్ మోర్ బ్రాడ్ బేస్డ్. కామేష్ గారు మీ పెద్దవాళ్ళతో చెప్పండి. ఇంతలో అయ్యేది కాదు ఇది. అండ్ టైం చాలా తక్కువ ఉంది, మనకు కూడా తక్కువ ఉంది, అయిపోయింది. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా సాగించే కార్యక్రమం. ఎన్నో కీలకమైనటువంటి అంశాల మీద చక్కగా మార్గదర్శనం చేశారు మన అతిథి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు. కార్యక్రమానికి వందన సమర్పణ చేయాల్సిందిగా సొసైటీ అధ్యక్షులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు కోరుతారు.